హాయ్ వీవర్స్. వీర్యము డ్రాప్ బై డ్రాప్ వస్తుంది. 2 చుక్కలే వస్తుంది. వీర్యం అసలు నాకెళ్ళట్లేదు. నేనేం జేయాలి? చాలా మందికి చాలా క్వెషన్స్ ఉంటాయి. వీర్యం ఎప్పుడైతే కొంచెం వెళ్తుందో మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ఆ ఆర్గాజం ఏదైతే ఉంటుందో అది ఉండదు. మీకు ఒక రకమైన హ్యాపీనెస్ ఎప్పుడైతే ఆర్గాజం అయినప్పుడు మీకు వీర్యం వెళ్ళినప్పుడు మీ హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో అవి అవ్వవు. అందుకనే ఏంటంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీర్యం వెళ్ళకపోతే అదైతే ఉంది ఎలాగైనా కానీ మీకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉండవు. వీర్యం వెళ్తూ ఉంటే ఎజాక్యులేషన్ అప్పుడు అంటే మీరు ఎప్పుడైతే క్లైమాక్స్‌కెళ్తారో వీర్యము వెళ్తూ ఉండాలి. 15, 20 సెకండ్స్ వరకు వీర్యం వెళ్తూ ఉంటే మీకు ఆ తృప్తి ఎలా ఉంటుందంటే మీకు ₹1,00,00,000 ఇచ్చినా గానీ మీకు ఆ తృప్తి రాదు. అది వరల్డ్‌లో ది బెస్ట్ మీకు దేవుడిచ్చిన వరం. అలాగే మీరెప్పుడైనా సరే వీర్యం మంచిగా ఉందా లేదా చూసుకోవాలి. వీర్యం క్వాంటిటీ ఎంత ఉంది? వీర్యం ఎక్కువొస్తుందా? నార్మల్ ఉందా లేదా? ఇంకోటేంటంటే వీర్యం కలర్ గూడా చూడాలి. అప్పుడప్పుడు పస్సొచ్చేసి, అప్పుడప్పుడు అలా ఇన్ఫెక్షన్ వచ్చేసి గూడా వీర్యం యెల్లో కలర్‌ది గానివ్వండి, రెడ్డిష్ కలర్‌ది గానివ్వండి అలా ఉంటుందనమాట. అలా ఉండకూడదు. వీర్యం చక్కగా వైట్ కలర్‌ది ఉంటుంది. అది చాలా ప్యూర్ లాగా ఉంటుంది. సెమినల్ ఫ్లూయిడ్ వారు ఉట్టి స్పామ్సే ఉండవు అందులో. సెమినల్ ఫ్లూయిడ్ ఉంటుంది. అందులో స్పర్మ్స్ ఉంటాయి. అందులో ప్రోటీన్స్ ఉంటాయి. ఈ వీర్యం ఒకవేళ తగ్గిపోతే ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు. అంటే మీరు ఒకవేళ పిల్లలు కావాలనే ఆసక్తి ఉంటే మీకు పిల్లలు పుట్టరు. వీర్యం తక్కువైపోతే యూజువల్లీ స్పర్మ్స్ కూడా తగ్గిపోతాయి. ఈ ఆలిగోస్పెర్మియా కానివ్వండి, ఒకవేళ అంటే మీకు వీర్యం తగ్గిపోవడం వల్ల స్పర్మ్స్ ఉన్నా గాని అవి ఇంజ్యూర్డ్ అయిపోతుంటాయి. అంటే టెరాటోస్పెర్మ్ అంటే మంచి క్వాలిటీ స్పర్మ్స్ ఉండవన్నమాట అక్కడ. ఏవైతే దానికి ఇంజ్యూర్డ్ స్పర్మ్స్ ఉంటాయి చాలా. అయితే అవి కలిసినా గాని ఆహ్, తర్వాత అక్కడ అంటే ప్రెగ్నెన్సీ నిలబడినా గాని అబార్షన్స్ అవన్నీ ఎక్కువ అవుతుంటాయి. అందుకే వీర్యం చాలా ఇంపార్టెంటు. వీర్యము ఒకవేళ చుక్కలు వస్తుంది. 2, 3 చుక్కలొస్తున్నాయంటే అది దానికి మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చూడాలి. అప్పుడప్పుడు లైఫ్ స్టైల్ వలన గూడా ఉంటుంది. అంటే టైట్ బట్టలేసుకోవడం వలన గానివ్వండి, మంచి డైట్ తీసుకోకపోవడం వల్ల గానివ్వండి, నిద్ర సరిగ్గా లేకపోవడం గానివ్వండి, ఒబేసిటీ ఎక్కువగా అతిగా బరువు ఉన్న వాళ్ళకి కూడా ఇది వీర్యం తగ్గిపోతది. అలాగే చాలామందికి డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా అప్పుడప్పుడు వీర్యం తగ్గిపోతది. ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని రాత్రిపూట పడుకోకపోతే గూడా వాళ్ళకు హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యి గూడా వీర్యం తగ్గిపోతది. అందుకే వీర్యం మీ క్వాంటిటీ మంచిగుండాలి అంటే మీరు మీ లైఫ్ స్టైల్‌ని కొంచెం చేంజ్ జేసుకోవాలి. మంచి డైట్ తీసుకోవాలి. అలాగే ఏంటంటే కొన్ని ఫుడ్స్ ఉన్నాయి. అంటే ఆ ఫుడ్స్ వాడడం వల్ల మీ హార్మోన్స్ సరిగుంటాయన్నమాట. అలాంటి హార్మోన్స్ వి ఎక్కువ చేసే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి తినండి. అవి తిన్న తర్వాత ఎక్సర్సైజ్ చేయండి. రక్త ప్రసరణ మంచిగా పెట్టండి. బ్లడ్ సర్క్యులేషన్ అంగం వరకు మంచిగా వెళ్ళాలి. మీ స్పామ్స్ ఏవైతే ఉంటాయో అవి ఓవరీస్ అంటే కింద అవి టెస్టిస్ ఏవైతే అంటారో అక్కడ టెస్టిస్‌లో మీ స్పెర్మ్ ప్రొడక్షన్ అవుతుంది. అలాగే ఏంటంటే మీ సెమైనల్ ఫ్లూయిడ్ ఎప్పుడైనా సరే డిస్కలర్ ఉండకూడదు. కలర్ చక్కగా వైట్‌గానే ఉండాలి. అయితే వ్యూవర్స్ ఎవరికైతే వీర్యం తక్కువ వస్తుందో వాళ్ళకు ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. ఎందుకంటే ఫర్టిలిటీ ఇష్యూస్ గూడా వస్తాయి. మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మన మెడిసిన్స్ ఇస్తాము. ఆ మెడిసిన్స్‌తో మీకు చక్కగా ట్రీట్మెంట్ 3-4 మంత్స్‌లో వచ్చేస్తుంది. ఒకవేళ పస్ సెల్స్ వస్తున్నాయనుకోండి పస్ సెల్స్ తగ్గడానికి గూడా మేము ఇస్తామనమాట అందులో. అయితే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడప్పుడు ఏమవుతుందంటే వీర్యం ఎప్పుడైతే ఎళ్తుందో అప్పుడు నొప్పవుతది. కొంచెం వీర్యం వెళ్తుంది. నొప్పి గూడా అవుతది. వాళ్ళకు సాటిస్ఫాక్షన్ లెవెల్ అంటే వాళ్ళకు ఆహ్, ఈ ఆర్గాజం అంటారు. ఆర్గాజం వెళ్ళేటప్పుడు నొప్పవుతుందనమాట. ఓకే. ఇలాంటి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆహ్, నాతో కన్సల్ట్ అవ్వచ్చు. నా దగ్గర ఒక కేసొచ్చింది. ఒక పేషెంట్ ఏమంటున్నాడంటే, నార్మల్లీ సార్ నేను అంతా చేస్తాను, అంతా ఉంది గానీ వీర్యం వెళ్ళట్లేదు సార్ నాకు. వీర్యం వెళ్ళకపోతే ఇగ మా ఆవిడ ఏమంటుందంటే, నీకేదో పెద్ద ప్రాబ్లమ్ ఉన్నట్టు ఆ వీర్యమే వెళ్ళట్లేదు అంటే వీర్యం రాట్లేదు. ఇంకా ప్రెగ్నెన్సీ కూడా నిలబడట్లేదు అని ఆ గొడవ ఎంత పెద్దగా అయిందంటే, ఇగ వాళ్ళ పేరెంట్స్ గూడా ఇన్వాల్వ్ అయిపోయారు. ఏందంటే, ఏదో రోగం ఏదో ఉంది మీకు అని చెప్తారు వాళ్ళు. అయితే నేను పరిశీలించిన తర్వాత ఏం చూసానంటే ఇతనికి ఎందుకు వాళ్ళ అతనితో ఎందుకంటే
నేను యూజువల్లీ కపుల్ థెరపీ ఎక్స్‌పర్ట్ కాబట్టి వీళ్ళతోని మాట్లాడాను. మాట్లాడి వీళ్ళతోని ఏం అడిగానంటే, ఇద్దరిని కూర్చోబెట్టి ఒకసారి అడిగాను నేను. అంటే "నువ్వేం చేస్తావు బాబు జాబ్?" ఇతను ఐటీలో జాబ్ చేస్తాడు. ఆమె కూడా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. ఇద్దరికి అంటే షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. ఇతను రాత్రి 3:00కి వస్తాడు. 3 అంటే రాత్రి 9-3 షిఫ్ట్ అంట. ఈ అమ్మాయి అంటే ఆమె డైలీ పోతుంది, వస్తుంది గానీ, ఇప్పుడు అమ్మాయి ఏమంటుందంటే, అమ్మాయి ఇవాళ రేపు వాళ్ళకి ఎంత ఫాస్ట్ అంటే వాళ్ళకి అవగాహన ఉంది. ఎంత క్వాంటిటీ వస్తది, ఏమైతది, ఎక్కడ అంతా ఉంది. తక్కువొస్తుందన్నట్టు నాకు డెఫినెట్‌లీ అనిపిస్తుందండి. నేను డైరెక్ట్‌లీ నిన్నడిగాను. అందుకే నా ప్రెగ్నెన్సీ నిలబడట్లేదని చెప్పిందీమె. అయితే అతను పోయి అంటే టెస్ట్ కూడా చేసాం. రిపోర్ట్ చూపిస్తున్నాడు. ఆ రిపోర్ట్‌లో ఏంటంటే క్వాంటిటీ తక్కువ అని వచ్చింది. ఇప్పుడు ఆ క్వాంటిటీ ఎందుకు తక్కువొచ్చిందంటే ఇతను 3 రోజులు ఆర్గాన్ పాటించలేదు. అంటే 3 రోజులు ఏదైతే అబ్స్టినెన్స్ అంటారో కలవకుండా ఇవ్వాలి యూజువల్లీ. అతను ఇవ్వలేదు. అక్కడెళ్ళి ఒక రోజు కలిసాడు. వేరే రోజే పోయి ఇచ్చేసాడు. అక్కడ కొంచెం క్వాంటిటీ తక్కువ కనిపిస్తుంది. అఫ్‌కోర్స్ నో డౌట్ కొంచెము క్వాంటిటీ ఎలాగైనా డెఫినెట్‌లీ అతనిది తగ్గింది. దానివలన అతను గూడా అగ్రీ చేస్తున్నాడు. కానీ ఎందుకు తగ్గిందంటే లైఫ్ స్టైల్ వలన. అదే నిద్ర లేదు. నిద్ర లేని వాళ్ళకు పక్కా అంటే లైంగిక సమస్యలొస్తాయి. అయితే నిద్ర లేని వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే అతనికి నిద్ర మంచిగా పొమ్మని చెప్పడం జరిగింది. డైట్ మంచిగా తీసుకోమని చెప్పడం జరిగింది. ఈమెకేంటంటే జస్ట్ హావ్ పేషెన్స్ చూడండి అలా చేయొద్దు. కోఆపరేట్ చేయాలి. మీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటేనే మీరు ముందుకెళ్ళొచ్చు. ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అది వేరే విషయం గానీ ఇంత గొడవ పడవలసిన అవసరం లేదు. అలాంటివి అయితే చాలా ఇంపార్టెంట్. వీర్యం చాలా ఇంపార్టెంట్. అంగం చూస్తారు వాళ్ళు. వీర్యం వెళ్ళేటప్పుడు గూడా వాళ్ళకు ఒక రకమైన అంటే అదవుతుందనమాట. ఆనందం కలుగుతుంది అమ్మాయిలకు. అయితే వ్యూవర్స్ మీకు ఒకవేళ ఇలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.